వెల్కమ్ టు D6. మళ్ళీ మరో టాపిక్ మనం వెళ్ళే ముందు మన ఛానల్ మనది ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఆర్థికంగా కొంత సహకారాన్ని కూడా అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇక టాపిక్ల విషయానికి వస్తే, దళిత సమాజములో కూడా సంపన్న జాతి ఎవరైతే ఆర్థికంగా ఎదుగుతున్న వాళ్ళు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలి. ఎందుకు వదులుకోవాలి? ఇవాళ మనం అగ్రవర్ణాలను తిడుతున్నాం, అగ్రవర్ణాలను సంపన్నులను అంటున్నాం, వాళ్ళు దోపిడీ కులాలు అంటున్నాం, దోపిడీ విధానాలు అంటున్నాం. వాస్తవమే, తప్ప ఖచ్చితంగా ఆ విషయంలో నేను కూడా దాన్ని సమర్థిస్తాను. బట్ వాళ్ళ దోపిడీని మనం వాళ్ళని దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తున్నాడు. మన దాంట్లో దోపిడీ చేస్తున్న వాళ్ళ కూడా విధానాలను వ్యతిరేకించాలి కదా. మన దాంట్లో కూడా లబ్ధి పొందిన వాళ్ళే లబ్ధి పొందదు కదా. మన దాంట్లో ఉన్న ఒక ఇంట్లో 11 మంది ఐఏఎస్లు కావద్దు కదా. ఒక ఇంట్లో 10 మంది ఐపీఎస్లు కావద్దు కదా. ఒక ఇంట్లోనే కేంద్ర మంత్రి నుండి తాత మంత్రి నుండి మనవడి వాళ్ళు కూడా ఇవాళ ఎంపీలు, కేంద్ర మంత్రులు కావద్దు కదా. అన్నదమ్ములు, ఎమ్మెల్యేలు కావద్దు కదా. ఒక ఇంట్లోనే ఇవాళ సంపన్నులు, మరింత సంపన్నులు కావద్దు కదా. సో ఒక కుటుంబమే బాగుపడదు కదా. ఇవాళ ఈ తర్కము మనకు కూడా వర్తిస్తుంది. ఇవాళ దళిత మనవాదులు అంటే అర్థం ఏంటంటే, దళితులను దోపిడీ చేసే వాళ్ళనే దళిత మనవాదులు అంటారు. సో ఇవాళ మందకృష్ణన్న మాలల్ని మనవాదులు అని చెప్పేసి ఈ ఉద్దేశంతో అంటాడు. సో కాబట్టి ఇవాళ ఈ ఉద్దేశంతో అన్న కానీ అంటరాని వాళ్ళుగా దళితులున్నంత కాలము, అంటరాని వాళ్ళుగా దళితులు ఉన్నంత కాలం ఎంత 100 కోటీశ్వరులైనా 1000 కోట్ల అధిపతులైనా సరే అంటరాని వాళ్ళు ఈ దేశంలో అంటరాని వాళ్ళే. ఆ విషయాన్ని మందకృష్ణ గమనించాలి. సో అందుకే నేను ఆ ఒక్క విషయంలోనే మందకృష్ణతో విభేదిస్తున్నా. ఈ దేశంలో అంటరానితన నిర్మూలన కేవలము రాజ్యాంగం పేపర్లకే పరిమితమైంది. ఆచరణలో అంటరానితనము ఉన్నది. ఎందుకంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలము అంటరానితనం ఉంటుంది. కుల వ్యవస్థ రద్దు కానంత కాలము అంటరానితనం ఉంటుంది. సో కుల వ్యవస్థ రద్దు కాకుండా భారత రాజ్యాంగం అధికరణ 17లో అంటరానితనం మాత్రమే నిర్మూలనకు జరిగింది. అంటరానితనం ప్లేస్లో కుల వ్యవస్థ రద్దు అయితే ఆటోమేటిక్గా అంటరానితనం కూడా రద్దు అయిపోతుంది. నువ్వు ఇలా బ్రాహ్మణ కులాన్ని మనం తిడుతున్నప్పుడు, మరి ఒక కులాన్ని తిట్టడం, మన కులాలను తిడుతున్నప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెడుతున్నామే, మరి బ్రాహ్మణ కులాన్ని తిడుతున్నప్పుడు వాళ్ళకు బాధ అనిపించదా? ఏ కులాన్నైనా ఈ దేశంలో తిట్టినప్పుడు వాళ్ళకు బాధ అనిపించదా? ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. కాబట్టి కులాన్ని రద్దు చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కదా. సో కులాన్ని రద్దు చేయకుండా సమసమాజ నిర్మాణం జరిగే అవకాశమే లేదు. అందుకే ఒక కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాన్ని నేను సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాను. అందుకే ఇవాళ మాదిగ కులం మీద కానీ, మాల కులం మీద కానీ, 59 ఉపకులాలు లేదంటే ఎస్సీ కులాల మీద కానీ, అంటే భారతదేశంలో ఉన్న 1000 కులాల మీద కానీ ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ ఈ దేశంలో నిర్మించడం. భారత జాతిగా మీరంతా ఒక్కటిగా ఉండాలన్నా, ఈ దేశంలో హిందూ జాతిగా మనమంతా ఒక్కటిగా ఉండాలన్నా, కులం అనే అడ్డుగోడల్ని తొలగించుకోకుండా అది అసాధ్యము. కాబట్టి నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఎటుపోయిన కులం అనే అడ్డుగోడలు నేను వెంబడిస్తాయి నేను. కాబట్టి దాన్ని అడ్డు తొలగించుకోవాల్సిందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధానం ఏదైతే ఉందో, 100 ఏళ్ల క్రితమే చెప్పిన విధానం ఏదైతే ఉందో, దాన్ని ఇవాళ పాలక సమాజం ఎట్టి పరిస్థితుల్లో అది బెనిఫిట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు దాన్ని రద్దు చేయరు. రద్దు చేయమని అడగాల్సింది ఎవరు? బాధితులే అడగాలి. అందుకే నేను దళిత సమాజాన్ని కోరుకుంటున్నా. ఇవాళ మీరు ఎంత కుల ఉద్యమాలు చేసినా కూడా అంతిమంగా ఇది కుల నిర్మూలన ఉద్యమం అయిపోవాలి. ఎందుకంటే సంపన్నులు ఆ కులంలో పెరిగినోడు పేదోని చేసుకోడు. నేను ఒక మాదిగలో బాగా అత్యంత పేదరికం నుండి వచ్చిన వాడిని, గుడిసే గతి లేని నుండి వచ్చిన అన్టచబుల్ అమాంగ్ ది అన్టచబుల్ అనే స్థితి నుండి వచ్చినోడిని. అంటే మాదిగలు కూడా, నేను మాదిగ ఇండ్లలో పనసలలో పడుకొని ఎదిగిన వాడిని. మాదిగలు కూడా నన్ను అంటదని వాడిగానే చూసిండు. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేదు కాబట్టి. మా కుటుంబం అత్యంత పేదరికం నుండి వచ్చిన కుటుంబం కాబట్టి. సో కాబట్టి ఇవాళ ధనిక సంపన్న మాదిగా ఒక పేద మాదిగని చేసుకుంటాడా పెళ్ళి? ఒక సంపన్న బ్రాహ్మణుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నుంచే పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఇంకా ఏ కులమైనా సరే చేసుకుంటాడా? చేసుకోడు కదా. మరి సేమ్ కులంలో కూడా సంపన్నుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ కులంలో సమానత్వం ఉన్నట్టు మనం ఎటు చెప్తాం? సో కాబట్టి కులంలో సమానత్వాన్ని వెతకడం అంటే నీతికాయలో
నెయ్యి ఎంత ఉందో, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో వెతకడమే అవుతుంది. సో కాబట్టి కులం అనే ఒక అడ్డుగోడ ఏదైతే ఉందో, ఒక దడి లాంటి కులాన్ని ఇవాళ మనం ఆ పునాదుల మీద నీ సమానత్వం నిర్మిస్తామంటే అసాధ్యము. అందుకే కులం నిర్మూలన జరగాలి, పేదరిక నిర్మూలన కూడా మళ్ళీ జరగాలి. కుల నిర్మూలనతో పాటు పేదరిక నిర్మూలన జరగాలంటే ఫస్ట్ ముందు కులం రద్దు కావాలి. సో కులం రద్దు అయితే పేదలు ఎవరు ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. లేకపోతే ఇవాళ వివేక్ లాంటి కుటుంబం, అంత సంపన్న కుటుంబం అయినా అంటరానితనం కారణంగా, ఇవాళ కులం ఉన్న కారణంగా ఇలా వాళ్ళని మనము సంపన్నులు అనలేము. ఎందుకంటే వాళ్ళు కూడా అంటరాని జాబితాలో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని పూర్తిగా ఎక్స్క్లూడ్ చేయలేము. అందుకే ఇవాళ మీరు ఇందిరాశాని కేసులో స్పష్టంగా చెప్పింది, ఆ 9 మంది జడ్జీల యొక్క జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఏబిసిడి అనేది బీసీలో మాత్రమే చేసే అధికారం ఉంది పార్లమెంటుకు, లేదంటే రాష్ట్రాలకు. కానీ ఎస్సీ ఎస్టీలను చేసే అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటుకు మాత్రమే ఉందని చెప్పింది. 2004లో కూడా ఈవీ చిన్నయ్య కేసులో కూడా సుప్రీంకోర్టు 5 జడ్జిమెంట్ కూడా అదే చెప్పారు. ఈవెన్ 2024లో వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో 7 జడ్జిమెంట్లో 6 జడ్జెస్ ఇవాళ అనుకూలంగా అంటే రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చినప్పటికీ కూడా అది ఏబిసిడి అనే పదం వాడలే వాళ్ళు. దాంట్లో మాలామాదిగా అనే డివిజన్ వాడలే, జనాభా ప్రాతిపదికన వాడలే, దాంట్లో క్రిమి లేయర్ అనే పదమే వాడినరు, దాంట్లో లేటెస్ట్ డాటా అనే పదమే వాడారు. అందులో ఇవాళ క్లియర్గా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే సబ్ గ్రూపులు ఎవరైతే బాగా వెనుకబడ్డారో, అంటే 57 ఉపకులాలు ఏవైతే వెనుకబడ్డాయో వాళ్ళకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా ఇవాళ చట్టం చేయమని చెప్పేసి అన్నారు. కాబట్టి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం చేయాలన్నా సరే వాళ్ళ దగ్గర లేటెస్ట్ జనాభా లేకుండా, లేటెస్ట్ ఆధారాలు లేకుండా, 2025 జనాభా లెక్కలు లేకుండా చేస్తే అది రేపు మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసే ఆస్కారం ఉంది. కాబట్టే స్వచ్ఛందంగా నేనేమంటున్నానంటే ఇవాళ దళిత సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా వదులుకోవడం వల్ల రిజర్వేషన్లు ఇవాళ పేదలకు చెందే అవకాశం ఉంది. ఆ రిజర్వేషన్లో కూడా అత్యంత పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కాకుండా అత్యంత పేదవాళ్ళ నుండి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా ఇవాళ చట్టం రావాల్సిన అవసరం ఉంది. క్రిమిలేయర్ అనే అంశం లేకుండా చట్టం తీసుకురావడము ఇవాళ ఈ రాష్ట్రాలకు అసాధ్యమయ్యే విషయము. ఒకవేళ తెచ్చినా సరే మళ్ళీ ఒకవేళ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని జ్యుడిషియల్ రివ్యూ కింద కొట్టేస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఎందుకంటే జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఉంది క్రిమిలేయర్ అనే ప్రిన్సిపల్ పాటించండి అని. చాలామంది మాదిగా వాళ్ళు లేదంటే మా మేధావులంతా కూడా, మా జాతి మేధావులంతా ఏమంటున్నారంటే అది ఓన్లీ సూచన మాత్రమే అంటున్నారు. మీరే అంటున్నారు జడ్జిమెంట్ సూచన కాదని. మరి అట్లాంటే 2004లో కూడా సూచనే కదా, మరి ఎందుకు కొట్టేసారు? సుప్రీంకోర్టు కొట్టేస్తే మాత్రం అది వాళ్ళ దాన్ని అమలు చేయాలా రాష్ట్రాలు? చేయదు కదా, సూచన కింద లెక్క కదా. కాబట్టి సూచన అయినా జడ్జిమెంట్ కింద వస్తుంది కాబట్టి అది కొట్టేశారు. ఇవాళ జడ్జిమెంట్ అనే దాంట్లో కొన్ని అంశాల వారిగా చెప్పింది సుప్రీంకోర్టు. సో కాబట్టి ఇవాళ జడ్జిమెంట్ కాదని చెప్పలేము. దాన్ని జడ్జిమెంటే 2004లో జడ్జిమెంట్ అయినట్టే ఇవాళ 2024లో కూడా జడ్జిమెంటే. సో 2004లో ఆయన చంద్రబాబు చేసిన తప్పు అది. 2004లో చంద్రబాబు ఏం చేశాడు? ఇవాళ చంద్రబాబు నాయుడు 341 అనే దాన్ని సవరించమని ఏబిసిడి ప్రకారం చేశాడు, అది ఒక తప్పు. రెండో తప్పు ఏం చేశాడు ఆయన? 338 ఆర్టికల్ ఏదైతే ఉందో దాంట్లో నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క అనుమతి తీసుకోలే, అది తప్పే. ఈ రెండింటిని చేయకుండా నీకు రాష్ట్రం సుప్రీంకోర్టు కొట్టేసింది. రెండే మేజర్ కారణాలు. సో ఈ 2 కారణాల చేత నీకు అధికారం లేదు, రాష్ట్రంలో నువ్వు చేసుకునే అధికారం, పార్లమెంట్గా 341 సవరించుకునే అధికారం ఉంది. అలాగే 338 ప్రకారంగా నువ్వు నేషనల్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోలేదు కాబట్టి ఇది సుప్రీంకోర్టు కొట్టేసింది. వాళ్ళ ఆ అవసరం లేదు ఇవాళ అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఇలా రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని చెప్పేసింది సుప్రీంకోర్టు. మరి అటువంటిప్పుడు రాష్ట్రాలు చేసుకునేటప్పుడు క్రిమిలేయర్ అనే అంశము ఇలా పాటించాల్సిన అవసరం లేదు. క్రిమిలేయర్ అనే అంశం పాటించకుండా మనం ఇలా చట్టం చేస్తే రేపు మీకు రండి మళ్ళీ మేము మా దగ్గరకు వస్తే మేము దాన్ని మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ కింద మీకు అన్యాయం జరిగితే మేము చేస్తామంటారు. మరి క్రిమిలేయర్ అంశం లేకుండా చట్టం చేస్తే ఆ చట్టం రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ మొదటికి రాదా? కాబట్టి ఇవన్నీ టెక్నికల్ అంశాలు ఉన్నాయి కాబట్టి నేను 371D అనేది 73 నుండి అమల్లోకి ఉన్నది కాబట్టి విద్యా ఉద్యోగ రంగాల్లో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనే పదం అందులో ఉంది కాబట్టి
ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నది కాబట్టి 371D ప్రకారంగా ఈ యొక్క విద్యా ఉద్యోగ రంగాల్లో ఏదైతే అసమానతలు ఇప్పటిదాకా 59 కులాలకు వచ్చినాయో దాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండే. అది వాళ్ళు చేయలేదు. కనీసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత కూడా 371D ఉనికిలోనే ఉంది. సో ఉనికిలోనే ఉన్న ఈ యొక్క అంశాన్నితో చట్టం చేస్తే ఏ సుప్రీంకోర్టు కొట్టేయదు, ఏ హైకోర్టు కొట్టేయదు. ఎందుకంటే రాజ్యాంగమే కల్పించింది వాళ్ళకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇవాళ 371D ప్రకారంగా చేసుకోండి అని చెప్పింది. ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ 3 ప్రాంతాల మధ్యలో విభజన జరిగింది కాబట్టి సో ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ తీర్పులో ఉన్న సారాంశము అంటే ఆ చట్టంలో ఉన్న సారాంశము ఈ 2 రాష్ట్రాల్లో అమలవుతున్న కారణంగా అక్కడ జిల్లాలలో అమలవుతుంది, ఇక్కడ జిల్లాలో అమలవుతుంది. కాబట్టి ఈ అమలవుతున్న దాంట్లో విద్యా ఉద్యోగ రంగంలో ఎస్సీలకు కూడా వీలైతే ఎస్టీలకు కూడా పెట్టగలిగితే ఇలా ఈ సమస్య ఎస్సీ ఎస్టీల మధ్య కూడా మాకు అంతరాలు ఉన్న సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది కదా. మరి దాని ఎందుకు ఇలా లీగల్గా రేపు సుప్రీంకోర్టు కొట్టేయకుండా, హైకోర్టు కొట్టేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ అన్న 2 రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉన్నప్పుడు దాని ప్రకారంగానే చేస్తే తప్పేముంది? ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? ఎందుకు నేను చెప్తే మాత్రమే అది చట్టం కాకూడబోతుందా? అది రాజ్యాంగంలో ఉన్నదే కదా. రాజ్యాంగంలో ఉన్న అంశానే కదా నేను చెప్తున్నది. ఒక లా ప్రొఫెసర్గా, మాజీ లా డీన్గా నేను అందుకే కదా ఇప్పుడు ఎప్పటి నుండో 2004 నుండి చెప్పుకుంటూ వస్తున్నా కదా ఈ అంశాలని. వాళ్ళు పట్టించుకోకపోతే నాయకత్వం వైఫల్యం తప్ప నా వైఫల్యం కాదు కదా. అది పాలక సమాజం వైఫల్యం తప్ప, లేదంటే ఉద్యమాలు చేస్తున్న నాయకుల వైఫల్యం తప్ప నా వైఫల్యం కాదు కదా. కాబట్టి 371D అనేది ఒక శాస్త్రీయమైన పరిష్కారం అన్నప్పుడు, జిల్లాను యూనిట్ చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చినప్పుడు, ముఖ్యంగా 15% కూడా ఎట్లా వర్గీకరించాలని చెప్తున్నా నేను ఎవరి వర్గీకరణ వర్గీకరణ ఏ రకంగా జరగాలని చెప్తున్నా అంటే వర్గీకరణ పదం కాదు, అది ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్. ఎట్లా అంటే 10% రిజర్వేషన్లలో దాంట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు తీర్పుకు మనము లోబడి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ సారాంశం దెబ్బతినకుండా, సుప్రీంకోర్టు తీర్పు సారాంశం దెబ్బతినకుండా 10% పేదలకు కేటాయించి, ఇప్పటిదాకా అసలు రిజర్వేషన్ల ఫలాలే అందుకొని వాళ్ళకి కేటాయించి 5% మధ్యతరగతి వాళ్ళు, అంటే రిజర్వేషన్ ఫలాలు అందుకున్న అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు వాళ్ళకు అందించే విధంగా డివిజన్ చేసి, అందులో 10% ఎవరైతే ఇప్పటిదాకా అందుకొని వాళ్ళు ఉన్నారో దాంట్లో కూడా 4% ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి అందించే విధంగా, 3% ఇప్పటిదాకా 75 ఏళ్ళుగా కొంత అనుభవించారు మాదిగలు కాబట్టి 3% వాళ్ళకి, మరింత 3% ఎవరైతే మాలలకి, ఎందుకంటే వాళ్ళు మాలలు మాదిగలు ఇద్దరు కొంత అందుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్లో 4% మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఇచ్చి, ఈ ఇప్పటిదాకా అవకాశాలను అందుకోలేని వాళ్ళు, అది మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు 57 కులాలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, వీళ్ళకు ఆ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా మళ్ళీ దీంట్లో కూడా ఎవరైతే అటెండర్ నుండి సూపరింటెండెంట్ వరకు కూడా ఈ 5%లో కూడా 2% ఎవరైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో ఆ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు 2% ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్గా ఇచ్చి 1.5 అండ్ 1.5 మాలకు అండ్ మాదిగకు పంచగలిగితే, ఇవ్వగలిగితే, లేదంటే మాదిగకు 2 ఇచ్చి మాలకు 1% ఇచ్చిన అద్భుతంగా ఇవాళ ఆ పరిస్థితి వచ్చే అవకాశం. లేదంటే ఇప్పుడు 10%లో కూడా 3% మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ఇచ్చి, 3% మాదిగలకు ఇచ్చి, ఎంత 3% పోతే 4% మాదిగలకు ఇచ్చి, 3% 4% అంటే 7% పోతే మళ్ళీ 3% మాలలకు ఇస్తే అయిపోతుంది 10%లో కూడా. అట్లాగే ఇక్కడ కూడా 2% మోస్ట్ బ్యాక్వర్డ్కి ఇచ్చి, 2% మాదిగలకు ఇచ్చి, 1% మాలలు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మాలలు కొంత అధికంగా లబ్ధి పొందింది కాబట్టి. సో ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే
తగిన న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది దాంట్లో ఒకవేళ న్యాయం ఎంత ఉందో ఒకసారి నిపుణులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏకసభ్య కమిషన్ హైకోర్టు జడ్జి కాబట్టి ఆయన దాన్ని ఆ రకంగా రోస్టర్ పాయింట్స్ కనుక ఆయన రూపొందించగలిగితే బాగుంటుంది. ఆ రకంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే బాగుంటుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉంది, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్పేసి. కాకపోతే క్రిమిలేయర్ అనే కాన్సెప్ట్ వర్తించదు కాబట్టి స్వచ్ఛందంగానే వదులుకోవాలి. సంపన్నులు ఎవరైతే దళిత సంపన్నులు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా మీకు రిజర్వేషన్లు వదులుకోవాలి. మీరు 100% దాంట్లో నేనైతే అంగీకరిస్తా. ఒక కుటుంబంలో 10 ఐఏఎస్లు అయినాక మీకు ఎందుకంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక 2-3 అయినా కూడా నేను స్వచ్ఛందంగా వదులుకున్నాను. నా ప్రొఫెసర్ ఉద్యోగం మీడియాలో ఉండగానే 2 లక్షల 2 లక్షల జీతం దాకా 3 లక్షల దగ్గర అంత జీతం నేను వదులుకున్నా. నా పిల్లలకి ఇవాళ నేను నా పిల్లలు విదేశాలు చదివారు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చదువుకున్నారు. ఇలా నేను రిజర్వేషన్ క్లెయిమ్ చేయలే వాళ్ళకు. మరి అట్లాంటి పరిస్థితులలో నేను వదులుకొని మీకు చెప్తున్నా కానీ నేను వదులుకోకుండా చెప్పట్లేదు. కాబట్టి మరి 10 మంది 10 ఐఏఎస్లు ఆయన కుటుంబాలు ఎందుకు వదులుకోవాలి? రాజకీయాలలో వివేక్ ఫ్యామిలీ 1000 కోట్లు సంపాదించిన వివేక్ ఫ్యామిలీ ఎందుకు వదులుకోకూడదు? కాబట్టి ఇది ఎట్లయినా ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు, ఇప్పటిదాకా అవకాశాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశాలు రావాల్సిందే, వాళ్ళు అనుభవించాల్సిందే. సో అదే ఇవాళ సామాజిక న్యాయ సూత్రానికి పునాది. సో ఆ దిశగానే ఇవాళ మందకృష్ణ 3 సంవత్సరాలుగా కొట్లాడుతున్నాడు. కాకపోతే ఆయన మాలల్ని ద్రోవులు అంటున్నాడు, మాలల్ని మనువాదులు అంటున్నాడు, మాలలు మింగేషన్ అంటున్నాడు. బట్ నేను అట్లా అంటే పాలకులు అంటున్నాడు. ఒకటే తేడా, నాకు ఆయనకు ఒకటే తేడా ఏంటంటే పాలక సమాజం దీనికి బాధ్యత వహించాలి, మాలలు కాదని చెప్పేసి నా ఆర్గ్యుమెంట్ తప్ప వర్గీకరణ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో వెనకడికి వేసే సవాలే లేదు. నేను వర్గీకరణకు ఈవెన్ బీఎస్పీలో ఉండి కూడా సపోర్ట్ చేశాను. 94 నుండి నేను బీఎస్పీలో ఉన్నా. 94 నుండి 2004 వరకు కూడా వర్గీకరణకు కట్టుబడినా, ఈరోజు కూడా వర్గీకరణ కట్టుబడినా. కాకపోతే ఆయన బీజేపీకి సరెండర్ అయినాక కృష్ణానగర్ నుండి బయటకు వచ్చాను. నేను ఎంఎస్పీని అలయన్స్ రూపంలో పెట్టుకొని మనం పోవాలని చెప్పిన వాడిని. కాబట్టి ఆయన విధానాలు అది ఉంటే విధానాలు నాకు నచ్చక నేను బయటకు వచ్చిన తప్ప వర్గీకరణకు వ్యతిరేకంగా రాలేదు. కాబట్టి ఇవాళ వర్గీకరణ అనే అంశం ఏదైతే ఉందో అది ఒక సామాజిక న్యాయ సూత్రానికి మొదటి అడుగు. కాబట్టి మొదటి అడుగులో 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ అంటే నాకు అభిమానము. బట్ ఆయన కొన్ని సైద్ధాంతిక నిర్ణయాలు నేను వ్యతిరేకిస్తున్నా, కొన్ని నిర్ణయాలు ఒంటెత్తు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నా తప్ప నేను ఓవరాల్గా వర్గీకరణ అంశాన్ని నేను వ్యతిరేకించడం లేదు. చాలామంది నేను వర్గీకరణకు వ్యతిరేకమనే ముద్రలు వేస్తున్న వాళ్ళంతా దయచేసి ఇది తప్పుడు. ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ట్యాగ్ లైన్స్ పెడితే దానికి నేను బాధ్యుని కాదు. సోషల్ మీడియాలో నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా ట్యాగ్ లైన్స్ పెట్టి ఇష్టం ఉన్నట్టుగా వర్గీకరణ వ్యతిరేక ట్యాగ్ లైన్స్ పెడితే నేను 100-200% శాస్త్రీయమైన వర్గీకరణకు కట్టుబడి ఉన్న వ్యక్తిని. అట్లాగే సంపన్న దళితులు వర్గీకరణను స్వచ్ఛందంగా వదులుకోవాలని నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిందిగా, కేంద్రం కూడా పార్లమెంట్లో చట్టం చేయాలి. స్టేట్ అనే పదమే వాడింది కాక స్టేట్స్ అనే పదం వాడలేదు జడ్జిమెంట్లో. స్టేట్ అంటే ఇంక్లూడింగ్ సెంట్రల్ కూడా. సో పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ సమస్య ఉండదు. కృష్ణమాదిగ ఆ విషయంలో వైఫల్యం చెందాడు. 30 ఏళ్ళుగా బీజేపీ వైఫల్యం చెందింది. 11 ఏళ్ళుగా వచ్చే అధికారం వచ్చిన 100 రోజులు చేస్తానన్న బీజేపీ చేయకుండా వైఫల్యం చెందింది. ఇవాళ 11 ఏళ్ళుగా చేయలేదు. కాబట్టి ఇవాళ కేంద్రం తప్పించుకుని రాష్ట్రాల మీద నెట్టేసింది. కాబట్టి రాష్ట్రాలైనా దీన్ని కరెక్ట్గా చేయగలిగితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నేను చెప్పినట్టుగా చేయగలిగితే ఏ కోట్లు కొట్టేయి ఇది శాశ్వత పరిష్కారం అవుతుంది. శాశ్వత పరిష్కారం కావాలా, కొట్లాడ కావాలా? మాదిగలారా, మనకు శాశ్వత పరిష్కారం కావాలా, కొట్లాడ కావాలా? నేను శాశ్వత పరిష్కారాన్ని అందించడానికి రెడీగా ఉన్నా. మీరు కొట్లాడతారంటే నేను దాంట్లో బాధ్యతను కాదు. కాబట్టి ఆ దిశగా అడుగులు మాదిగ జాతి వేయాలి. మాదిగ విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, తర్వాత మేధావులు ఆలోచించాలని చెప్పి D6 భావిస్తుంది. జై భీమ్, జై సామాజిక తెలంగాణ.